తెలంగాణ రాష్ట్ర దళిత సంఘం జేఏసీ చైర్మన్ తరపున బొజ్జ యాదగిరి గారు 2 నిమిషాలు సంతోషిస్తారు. సభా కార్యక్రమానికి నమస్కారం చేయడం జరుగుతుంది. మాదిరిగా తెలంగాణ రాష్ట్ర దళిత సంఘం చేసి నుంచి చైర్మన్ రాకపోవడం వలన వేరే పనుల మీద పోవడం వల్ల జరిగింది. కారణంగా రాష్ట్ర వైస్ చైర్మన్ గా బొజ్జ యాదగిరి నన్ను ఇక్కడ పంపించడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఇంటికొక్క ఉద్యోగం ఇస్తామని చెప్పింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తిరిగి ఇప్పుడు మాట కూడా మార్చడం జరుగుతుంది. అలా కారణంగా ఖచ్చితంగా ఉద్యమాలను దళిత నిరుద్యోగులు ముందుండి అనేక ఉద్యమాలు చేసి మన హక్కులు మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి స్టూడెంట్స్ కానీ నిరుద్యోగులు కానీ అందరూ ముందుకొచ్చి మన హక్కులు మన ఉద్యోగ అవకాశాల కోసం మనం పోటీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ ముగించుకున్నాను.